వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సూర్యతేజ. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్గా నేను పనిచేస్తున్నాను. ఒకరోజు ఒక అబ్బాయి బార్బర్ షాప్కి వెళ్ళాడు కటింగ్ చేయించుకోవడానికి. వెళ్ళి కూర్చోగానే ఏ స్టైల్ కావాలని అడిగాడు. ఈసారి నాకు సైడ్స్ మొత్తం మిషన్ షేప్ పెట్టి పైన స్పైక్ లాగా పెట్టాను. హీ స్టార్టెడ్ కటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తున్నప్పుడు మన బార్బర్ అబ్బాయితో కొంచెం మాట్లాడిస్తున్నాడు. ఏంటి, ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అది. మాటల్లో పరంగా వచ్చింది, దేవుడు నన్ను నమ్ముతావా తమ్ముడు అని. మీరు ఎందుకు అలా అడుగుతున్నాను? నాకు దేవుడు నన్ను అనిపించట్లేదు. ఎందుకంటే బయట చాలామంది పేదరికంతో ఉన్నారు. కొంతమంది రోడ్ల మీద తిని రోడ్ల మీద బతికి రోడ్ల మీద ఉంటున్నారు. చాలామంది జబ్బు చేస్తున్నారు. చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ అనుమానం వచ్చింది, అసలు దేవుడే లేడనిపిస్తుంది నాకు. అబ్బాయి ఏం కామెంట్ ఇవ్వకుండా, రెస్పాండ్ అవ్వకుండా, రియాక్ట్ అవ్వకుండా కామ్గా కూర్చొని ఉన్నాడు. కటింగ్ అంతా అయిపోయింది, డబ్బులు ఇచ్చాడు. బయటికి వెళ్ళిపోతుంటే ఇంతలో రోడ్లో ఒక అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి ఫుల్గా లాంగ్ హెయిర్ ఇలా వదులుకొని గడ్డం ఇలా పెంచుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఇతను ఒక నిమిషం మళ్ళీ షాప్కి ఎనికొచ్చి బార్బర్తో అన్నాడు, నాకు ఈ ప్రపంచంలో ఈ బార్బర్స్ లేనట్టు అనిపిస్తుందండి. ఎందుకు లేనండి, నేను ఉన్నాగా, ఇప్పుడే మీరు కటింగ్ చేసుకుని వెళ్ళారు, సందుకు ఒక బార్బర్ ఉన్నాడండి. మరి అతను ఎందుకండి అలా తిరుగుతున్నాడు? లైఫ్లో కూడా చాలామంది దే థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఆర్ ఎనీథింగ్. ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ గో దేర్. బార్బర్ షాపులు చాలా ఉన్నాయి, బట్ యూ హ్యాడ్ చూజ్డ్ టు గ్రో యువర్ హెయిర్ లాంగ్, టు లీవ్ యువర్ బియర్డ్ లాంగ్. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. మీ చాయిస్ అలా ఉంది. ఈ రోజుల్లో దేవుళ్ళు ఉన్నారా లేదా అని మీరు కనుక నన్ను అడిగితే ద వెరీ ఫస్ట్ ఆన్సర్ ఐ గివ్ ఇస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వీళ్ళ గురించి చెప్తాను. అమ్మ మనల్ని పెంచి మనల్ని క్రియేట్ చేసింది, ద వెరీ ఫస్ట్ బ్రహ్మ. నాన్న మనల్ని పోషించి మనల్ని పరిరక్షించి మనకేం కావాలో అని చూసుకున్నాడు, విష్ణు. ద వెరీ థర్డ్ పర్సన్ గురు. మనకున్న ఆ పాస్ట్ని తీసేసి మన ఈగోని డిస్ట్రాయ్ చేసి మనకు లేని ఆ నాలెడ్జ్ని అతను మనకు ప్రొవైడ్ చేస్తాడు, నథింగ్ బట్ పరమేశ్వర, శివ. ఈ ముగ్గురు ఈ రోజుల్లో ఉన్న దేవుళ్ళండి. అండ్ వీళ్ళు ముగ్గురు ఇస్తున్న ఫ్రీడమ్ని మనం ఎక్కడో మిస్యూజ్ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ నీడ్స్. ఈ రోజుల్లో ఫ్రీడమ్ అందరు కోరుకుంటారండి. ఎస్పెషలీ ఈ ఫ్రీడమ్కి ఎక్కడ కటింగ్స్ పడతాయంటే వెరీ ఫస్ట్ పేరెంట్సే ఫ్రీడమ్ని కట్ చేస్తారండి. పిల్లలు కేజీ, ప్రీ కేజీ, ఎల్కేజీ, యూకేజీ స్కూల్స్ వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఈజ్ టీవీ ఆన్ చేస్తారండి. అండ్ అమ్మ ఒక రూల్ పెడుతుంది, గంట సేపు మాత్రమే నువ్వు టీవీ చూడాలి. ఎస్, గంట సేపు టీవీ చూస్తారు. అది అక్కడితో ఆగదు. ఇంకో 2 hours, ఇంకో 3 hours. నీకు ఆల్రెడీ ఒక గంట ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, కానీ నువ్వు దాన్ని బియాండ్గా యూజ్ చేసుకొని వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్స్, ఇలా ఇంట్లో ఉంటే మాట వినట్లేదు అని తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్కి హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఫ్రీడమ్ కట్ చేస్తారు. కమింగ్ టు కాలేజ్ చిల్డ్రన్. కాలేజ్లో ఇంతకుముందు నేను చదివే రోజుల్లో అసలు సీసీ కెమెరా అసలు ఉండేవి కాదండి. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అంతా కూడా మానిటర్ అవుతుంది. ద రీజన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఆఫ్ చేసి మీరు టైం టు టైం క్లాస్లో కూర్చోండి, మీకు వార్డెన్ ఉండడు, మీరు బయటికి వెళ్ళినా ఎవరు అడగరు అని చెప్పారనుకోండి, ఆబ్వియస్గా సినిమాలకు వెళ్తాం. ఫ్రైడే వచ్చిందంటే ఫస్ట్ షో వెళ్ళాల్సిందే తప్పకుండా. ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తాం. అక్కడ మళ్ళీ కటింగ్. పెళ్ళైన వెంటనే హస్బెండ్కి, వైఫ్కి ఉన్న ఆ ఫ్రీడమ్ కూడా ఇలాగే దెబ్బతింటుందండి. ద వెరీ బేసిక్ థింగ్ ఈజ్ శాలరీ టైం టు టైం ఇంట్లో వైఫ్కి చెప్పాడు అనుకోండి హస్బెండ్, ఏ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఏ అమౌంట్ ఎలా వచ్చింది అంత చెప్పాడు అనుకోండి, దెన్ ఓకే. అలా చెప్పడం మానేసి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అటు ఇటు జరిగింది అనుకోండి, అప్పుడు వైఫ్ హస్బెండ్ ఫ్రీడమ్ లాగేసుకుంటుంది అండ్ స్టార్ట్స్ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని చూడడం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫ్రీడమ్ ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంటారు. ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా మనకు ఉందండి. మనం ఆ ఫ్రీడమ్ని ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అడవిలో సింహం, ఇట్ ఈస్ ద లెజెండ్. దానికి ఫ్రీడమ్కి డోకా లేదు. ఏదైనా వెళ్ళి వేటాడి వెంటాడి చంపి తినచ్చు. ఆ ఫ్రీడమ్ దానికి ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది కింగ్. ఫ్రీడమ్ ఉంది కాబట్టి అది కింగ్. కానీ దాని మీద ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవడు ఎప్పుడన్నా వచ్చి వేటాడి దాన్ని బంధించి తీసుకెళ్ళి జూలో పెట్టచ్చు. ఫ్రీడమ్ ఉంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే నీ మీద ఒక కన్ను, ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. నువ్వు ఆ పాత్లో కనుక నడుచుకోకుండా బియాండ్ యువర్ ఫ్రీడమ్ నువ్వు కనుక వెళ్తే, ఆ ఫ్రీడమ్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి జైల్లోకి వేస్తారు.
నిన్ను తీసుకెళ్ళి ఒక సింహాన్ని జూలో పెట్టినట్టు జూలో పెడతాడు. జూలో అన్నీ వస్తాయి, టైం టు టైం ఫుడ్ వస్తుంది, టైం టు టైం వాటర్ వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ ఫ్రీడమ్ ఉంటుందా? ఫ్రీడమ్ మాత్రం ఉండదు. చిన్నపిల్లలకి కూడా ఫ్రీడమ్ ఇచ్చారండి, కానీ ఆ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు మిస్యూజ్ చేశారు, సో హాస్టల్లో వెళ్ళారు. కాలేజ్ పిల్లలకి ఫ్రీడమ్ ఉందండి, ఆ ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు, కాలేజ్ హాస్టల్స్లోకి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ పరంగా కూడా ఫ్రీడమ్ ఈజ్ ఆల్ టైమ్ గివెన్ అండి. ఇండియా ఈజ్ ఎ ఫ్రీడమ్ కంట్రీ, లివ్ విత్ ఫ్రీడమ్, బట్ ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఫ్రీడమ్ ఇచ్చింది అంటే నీ మీద ఇంకో రెస్పాన్సిబిలిటీ, నీ మీద ఒక డ్యూటీ, నీకంటూ కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ బియాండ్ దట్ పవర్స్ నువ్వు కనుక నడుచుకుంటే యూ విల్ బి థ్రోన్ అవుట్. సో లివ్ విత్ ఫ్రీడమ్, రెస్పెక్ట్ యువర్ గురూస్. థ్యాంక్ యూ సో మచ్.